హాయ్! దిస్ ఈజ్ సరిత. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ నేను తెలంగాణ స్టైల్ బగారా రైస్, చికెన్ వండుదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇవాళ నాకు వీక్ ఆఫ్. సో, మా హస్బెండ్ చికెన్ బగారా రైస్ వండమన్నారు. సో, అది లేట్‌గా తీసుకొచ్చారు. ఆకలేస్తుంది, తొందరగా ప్రిపేర్ చేయమని చెప్పేసంటే, నేను 2 ఒకేసారి వండడం స్టార్ట్ చేశాను. ఒక సైడు బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక సైడు చికెన్ వండుతున్నాననమాట. సో, బగారాలకైతే మామూలుగా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేసాను. క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇంకో పక్కన ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్ వేసాను. రెండైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో, తెలంగాణలో అయితే ఇంకా చికెన్ తీసుకొచ్చుకున్నారంటే బగారా అయితే కంపల్సరీ బాగా తింటారనమాట. సో, అందుకని నేను ప్రిపేర్ చేస్తున్నాను. బగారాలోకి అయితే పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచితే సరిపోతుంది. బగారాలోకి మనం ఒక 2 గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకో, ఒక 4 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. చికెన్లో కూడా ఇంకా కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే దాంట్లోనే కొత్తిమీర వేసేస్తాను. కొందరైతే లాస్ట్లో యాడ్ చేసుకుంటారు. కొత్తిమీర వేసేసి ఇంకా చికెన్ వేసేసాను అందులో. చికెన్ కొంచెం తొందరగా బాయిల్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసి ఉడకనివ్వాలి. ఇంకా బగారాలో అయితే వాటర్ వేసి ఇంకా వాటర్ మసలే వరకు అలా మూత పెట్టేసాను. సాల్ట్ అనేది వేసుకోవాలి కంపల్సరీ బగారా వేసుకున్నప్పుడు, లేకపోతే చప్పచప్పగా ఉంటుంది కదా. సో, సాల్ట్ వేసి నేను క్యాప్ పెట్టేసాను. ఇంకా చికెన్ కూడా వేసేసుకున్నాను. ఫ్రై అంటే కొంచెం చెప్పాను కదా, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి, ఉడకనివ్వాలి. తర్వాత టమాటా నేను కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి వేస్తే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట. సో, అందుకనే టమాటా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ టమాటాలు ముందే పడిపోయినాయి. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేయాలి. ఇంకా బగారా అయితే వచ్చేసింది, వాటర్ మసులుతున్నాయి. సో, నేను రైస్ వేసేస్తున్నాను. ఇంకా రైస్ వేసేసిన తర్వాత మూత పెట్టి అది ఉడుకుతుంది. ఇటు పక్కన చికెన్ కూడా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇంకా రైస్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. చికెన్లో అయితే చికెన్ కూడా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం వేసేసి కొంచెం కొబ్బరి పొడి వేసి ఉడకనిచ్చాను. ఒక 5-10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చికెన్ కదా, తొందరగానే ఉడికిపోతుంది. సో, చూడండి ఇలా అంటే ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుంది. రైస్ కూడా దగ్గర పడింది, రైస్ అయిపోతుంది. ఇంకా ఈ గ్యాప్లో కారం, ఉప్పు, కొంచెం కొబ్బరి పొడి వేసి కర్రీ కూడా ఉడకనిస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మా హస్బెండ్కి అయితే ఆకలిస్తుంది, కొంచెం ఫాస్ట్గా చెయ్యు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అలా ఉడకనివ్వండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వండి. యాక్చువల్లీ నేను చికెన్ కర్రీ బాగా వండుతానని అంటారు మా వారు. బట్ ఈసారి ఎందుకో నాకు బిస్కెట్ అయిద్దేమో కర్రీ, బిస్కెట్ అవుతుంది అనుకున్నా కానీ కాలేదు, బాగానే అయింది. ఇంకా ఫైనలీ అయితే బగారా అయితే ప్రిపేర్ అయిపోయింది. రైస్ చూడండి, అండ్ చికెన్ కర్రీ కూడా ఇంకా లాస్ట్లో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర వేసి అయితే ఇంకా దింపేస్తున్నాను. స్మెల్ అయితే సూపర్ వస్తుంది.
ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉందో మా హస్బెండ్ని అడిగి చెప్తాను.